ఏడుపోమెట్టు. రంజని, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? వాడు మోసం చేసి నీ మెళ్ళో కట్టిన తాడు తాళి కాదు, అసలు జరిగింది పెళ్లి కాదు, వాడిని మొగుడు కాదు. ఏమిటండి మీరనేది? ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయంటే భారత స్త్రీకి పెళ్ళైనట్టే లెక్క. అది ఇప్పుడు భారత స్త్రీ కాదు, సింగపూర్ వనిత. పైగా ఈ పెళ్లి మన దేశంలో జరగలేదు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెల్లనట్టే విదేశాల్లో జరిగిన ఈ దొంగ పెళ్లి కూడా చెల్లదు. రంజని, ఆ తాళి తెంపి అవతల బారాయి. కనకదుర్గా, ఆ 7 హిల్స్ గాడి కంటే నువ్వే పవర్ఫుల్ అని రుజువు చేసుకున్నావమ్మా. నా కూతురు ఆవేశంలో విసిరి పారేసి నీ తాళి పెట్టు నీ మెళ్ళో పడేలా చేసుకున్నావు. మళ్ళీ అది దాని మెళ్ళో పడే వరకు నువ్వే రెస్పాన్సిబుల్. అంకల్, మీరు ఒల్లి కావద్దు. తాళిబుట్టు తీసేస్తే సెకండ్ మ్యారేజీ చేసుకోవచ్చుగా. రెండో పెళ్ళైనా సరే నీ కూతుర్ని నేను చేసుకుంటా. ఆ కూలి వెధవ కన్నా నీలాంటి గాలి వెధవే బెటరు. బుచ్చిబాబు, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాడు సింగపూర్ దాటిపోకుండా చూద్దు. తాళి కడుతుండగా తీసిన ఫోటోలు, వీడియో క్యాసెట్ మన చేతికి రాకుండా వాడి జోలికి వెళ్తే ప్రమాదం. అయితే నేను వెళ్ళి వాడితో కిలికిట్ ఆడుకునేనా సరే పెళ్లి ఫోటోలు, వీడియో క్యాసెట్ తీసుకొస్తాను. మీరు ఒల్లి కావద్దు. బుచ్చిబాబు, మీ వాడిని అలిక్కి కాస్త తేనె రాయకూడదు, ఆ రా పలుకుతుందేమో. పలుకుతుందని తెలిస్తే తేనే కరమండి బాబు, విషమైనా రాస్తా. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు. పోలీస్! Why man? What is this? What? Your bag, sir. Thank you. ఇండియా వెళ్ళడానికి ఇదిగోని ఫ్లైట్ టికెట్. థ్యాంక్ యూ నాగోజీ. నా ఇండియా అడ్రస్ గుర్తుందిగా? కూలీ నంబర్ 1, కేర్ ఆఫ్ సికింద్రాబాద్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్. వస్తావా? ఓకే, గుడ్ లక్. ఒలే లాజు, ఈ రోజు అంకుల్ని తీసుకుని ఇండియా వస్తానులా, నిన్ను విడిచిపెట్టను. లాజు నీకు దొలకడు. ఎందుకు వృధా ప్రయాస? వీడెవడో పౌన్లు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఐ విల్ గివ్ యూ $5 లీవ్ మీ. షట్ అప్. మన రాజు పెళ్లి ఫోటోలు వచ్చి రండి. ఇందులో మన రాజు బాగున్నాడు. పెళ్లి కూతురు మెరిసిపోతుందిరా. పెళ్లి కూతురు రాజా బాగున్నాడు. నీకేం తెలుసురా? పెళ్లి కూతురే దొరబాబులాగా ఉండవురా అయ్యా. రాజు, ఈ పోటర్ ఉద్యోగం మానేస్తావా? ఎదవా, ఇంకా పోట్రేటి. రాజు ఇప్పుడు కోటీశ్వరుడు అల్లుడు. ఒరే అయ్యా, ఇంతకీ ఆ అమ్మాయిని కాపురానికి పంపుతారంటావా? నాయనమ్మా, అసలు కథ ముందుందే. ఇప్పుడే కదా ఇంజిన్ స్టార్ట్ అయింది. ఆఖరి స్టేషన్ రావాలంటే ఆ అమ్మాయి గారి పొగరు దిగాలి. చూడండి, ఈ సిటీలో మీరంతా పేరు మోసం లాయర్స్ అని తెలిసి మిమ్మల్ని పిలిపించాను. సింగపూర్లో జరిగిన మా అమ్మాయి పెళ్లి అసలు పెళ్ళే కాదు అని నిరూపించాలి. దానికి ఎంత డబ్బైనా సరే ఇస్తాను. చూడండి,
పెళ్లి ఏ టైపులో జరిగింది? ఇండియన్ టైప్ లోనే జరిగింది. ఓహో, పెళ్లికి ఫోటోలు వగైరా తీశారా? వీడియో కూడా తీశాలు. పెళ్లి వార్త పేపర్లో పడిందా? సింగపూర్ పేపర్ లో పడింది. అది ఇండియా రాదుగా, నో ప్రాబ్లం. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నప్పుడు మీరు నవ్వుతూ నిలబడ్డారా? వాడు కూలి వేధవా అని తెలియక నవ్వుతూనే నిలబడ్డా. అంటే సుమారు ఏ మోతాదులో నవ్వుంటారు? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులో. అయితే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఓ పని చేయండి. ఏమిటి? ఫారెన్ లో పెళ్లి జరిపించారు కనుక శోభనం ఇండియాలో జరిపించండి. ఈ లాయర్ పద్ధతి చూస్తుంటే ఆ కూలీని సపోర్ట్ చేస్తున్నట్టున్నా డాడీ. హోల్డ్ యువర్ టంగ్ మేడం. నా క్లయింట్ ఎవరైనా కానీ వారికి న్యాయం చేయడం నా ధర్మం. ఏమి ధర్మమయ్యా? ఆఫ్టర్ ఆల్ పెళ్లిని రద్దు చేయాలంటున్నావు. ఇదేమన్నా వద్దు 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 అని 3 సార్లు అంటే రద్దయిపోయే పెళ్లి అనుకున్నారా? హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగిన పెళ్లి. ఇద్దరు వ్యక్తుల్ని భార్యాభర్తలుగా కలపడానికి 3 ముళ్ళే చాలు. కానీ అదే ఇద్దరు వ్యక్తులు విడిపోకుండా ఉండడం కోసం 3336 ముళ్ళున్నాయి ఈ చట్టంలో. ఐఎమ్ సారీ, నేనే కాదు, నో లాయర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్. థ్యాంక్ యూ. ప్రపంచంలో డబ్బుతో ఏ పనైనా చేయొచ్చంటారుగా డాడీ. ఈ పెళ్లిని రద్దు చేయలేరా? మీ డాడీ తలుచుకుంటే ఎంతమ్మా, జరిగిన పెళ్లి రద్దు చేయగలడు. 3 రోజుల్లో నీకు మళ్ళీ పెళ్లి చేయనుగలడు. ఎస్ బేబీ, బుచ్చిబాబు చెప్పినట్టు ఈ పెళ్లి రద్దయిపోతుంది. డోంట్ వర్రీ. డబ్బున్న మహారాజులు తాళిబొట్టు తెంపేసి సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నారా? దీని విలువ తెలిసిందాని కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇష్టం లేదని నా కూతురు విసిరి పారేసిన ఈ తాళి కనకదుర్గమ్మ మెళ్ళో పడింది. సింగపూర్లో శ్రీమతిగా మారిన కూతుర్ని ఇండియాలో మళ్లీ కుమారిగా చెలామణి చేయాలని చూస్తున్నాడు నా భర్త. తండ్రి అండ చూసుకుని నా బిడ్డ భూమి మీద నడవటమే మానేసింది. నువ్వు నీ మనవడు ఏం చేస్తారో నాకు తెలియదు. గర్వంతో విసిరిపారేసిన ఈ పసుపు తాడు తిరిగి గౌరవంతో నా కూతురే స్వయంగా తన మెళ్ళో వేసుకునేటట్టు చేయాలి. ఈ కార్డులో మీ వాళ్ళకి పంచండి. సరే చెప్పా కదా. చూసారా, సింగపూర్ లో జరిగిన పెళ్లిని ఇండియాలో ఆ కూలి వేధవ లీగలైజ్ చేస్తున్నాడు. పబ్లిక్ రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. పైగా మన బంధువులందరికీ పంచుకుని కార్డ్స్ కూడా ఇచ్చాడు. తేనీటి విందు. చిరంజీవి రాజు రైల్వే లైసెన్స్ కూలీ యూనియన్ నాయకుడు, చిరంజీవి సౌభాగ్యవేత్త రంజని ప్రముఖ పారిశ్రామికవేత్త, కోటీశ్వరరావు ఏకైక పుత్రులిక్. ఇట్లు రైల్వే లైసెన్స్ కూలీ యూనియన్ సికింద్రాబాద్. వీడిదో బోర్డు యూనియన్, పైగా తేనీటి విందు. బహుమతులు స్వీకరించబడవు. ఈ కూలివేదో మొహం చూసి లారీలతో తీసుకొచ్చి ఇచ్చేస్తారు బహుమతులు. డాడీ, ఈ రిసెప్షన్ జరిగితే సిటీ అంతా తెలిసిపోతుంది. నా ఫ్రెండ్స్ ముందు నేను తలెత్తుకుని తిరగలేను. ఈ రిసెప్షన్ జరిగితే కదమ్మా నువ్వు తలదించుకునేది. బుచ్చిబాబు నాతో రా.